మొదట కట్టిన ఆయకట్టుకి మొదట నీళ్ళు ఇవ్వాలి. నువ్వు ఆ తర్వాత కట్టే ప్రాజెక్టుకి ఆ తర్వాత హక్కు వస్తుంది, కానీ తొలి హక్కు తొలి కట్టినటువంటి వాళ్ళకు ఉంటుంది అనమాట. అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మీ నాన్నగారికి మీ తాతగారి ఆస్తి మీద హక్కు ఉంటుంది, ఆయన తర్వాత మీ అమ్మగారికి హక్కు ఉంటుంది, ఆ తర్వాత నీకు హక్కు ఉంటుంది. అంతేగాని నువ్వు పుట్టావు కాబట్టి మొత్తం ఆస్తి అంతా నీకు హక్కు రాదు, అది తాతగారు రాసిస్తే తప్ప. అట్లాగే నీటి హక్కులో కూడా మొదట కట్టినటువంటి దానికి మొదటి హక్కు ఉంటుంది, తర్వాత కట్టే వాటికి తర్వాత హక్కు ఉంటుంది. భారతదేశంలో కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో చూసుకుంటే మొట్టమొదట కట్టినటువంటిది ఏదైనా ఉందంటే ప్రకాశం బ్యారేజీ దగ్గర. అది ప్రకాశం బ్యారేజీ తర్వాత కట్టారు, కానీ కృష్ణా డెల్టా ఆయకట్టు అక్కడ కట్టింది మొట్టమొదట. 13.5 లక్షలకి నీళ్ళు ఇవ్వాలి, 13.5 లక్షల ఎకరాలు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలకు వెళ్తాయి అన్నమాట. దాని తర్వాతనే నువ్వు ఆ పైన మిగతా ప్రాజెక్టుల హక్కు ఉంటుందన్నమాట. దానికి 120 టీఎంసీలు నీళ్లు ఇవ్వాలి అక్కడ ఏడాదికి వచ్చేటప్పుడు. అలా లెక్కలు వేసుకుంటే ఆ పైన కట్టుకున్నటువంటి నాగార్జున సాగర, శ్రీశైలమ ఇట్లాంటి లెక్కలన్నీ ఉన్నాయి. ఇక్కడ చేస్తున్నటువంటి ఇదేంటంటే, రాష్ట్ర విభజన తర్వాతన కేసీఆర్ ఒక తెలివైన పని చేసుకొచ్చాడు. నీళ్ళని ప్రాజెక్టు కడితే కనుక డైరెక్ట్గా ప్రాజెక్టులు కట్టినటువంటి సందర్భంలో పైన మనం సిడబ్ల్యూసి వీళ్ళందరి పర్మిషన్ తీసుకోవాలి. దానికి ఏం చేసుకొచ్చాడు, ఆల్రెడీ ఉన్నటువంటి చెరువులో కాలువలో ఏవైతే ఉంటాయో వాటిట్లోకి ఈ నీళ్ళని మళ్లించడానికి కాలువలు కట్టిపడేశాడు సైలెంట్గా. కాలువలు కట్టేసేసి ఎత్తి పోసుకునేవాళ్ళు, నీళ్లు ఎత్తి పోసుకోవడం అంటే మన మోటార్ల ద్వారా ఎత్తిపోయడం అనమాట. అలాంటి